Hi guys, in this video we can take a look about the example, one of the example of a Mori mission. So మనకి ఈ విధంగా అడుగుతారు మన ఎగ్జామ్లో, లైక్ ఎలా అంటే ప్రింట్ ఏ whenever the sequence is 01 encounter and if not print b. దాని అర్థం ఏంటి అంటే వాడు ఏమి ప్రింట్ చేయమంటున్నాడు, ఎప్పుడు మనం తీసుకున్న స్ట్రింగ్లో 01 ఉన్నప్పుడు. ఇన్ కేస్ మనం తీసుకున్న స్ట్రింగ్ అనేది 01 లేదు అనుకోండి, దెన్ అల్టిమేట్గా వీ నీడ్ టు ప్రింట్ బి అనమాట. సో అది ఎలా చేస్తామో ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను. సో అదంతా మీకు క్లియర్గా తెలియాలి అంటే సో ఫస్ట్ క్వశ్చన్ మీకు ప్రాపర్గా అర్థం అవ్వాలి. క్వశ్చన్ మీకు అర్థం చేసుకోవడం అనేది చాలా ఈజీ. ఇక్కడ వాడు ఏమన్నాడు, 01 అనే ఒక సీక్వెన్స్ అనేది మనకి ఎన్కౌంటర్ అయితే, మనం తీసుకున్న ఒక స్ట్రింగ్లో 01 కనుక ఎన్కౌంటర్ అయితే అప్పుడు వీ నీడ్ టు ప్రింట్ ఏ. రిమైనింగ్ అప్పుడు ఏం చేయాలి అంట, వీ నీడ్ టు ప్రింట్ బి. ఇది మనకి ప్రాపర్గా అర్థం అవ్వాలి అంటే సో ఫస్ట్ వాడిచ్చిన గివెన్ డేటాని ఫస్ట్ మీరు రాయండి. ఆ గివెన్ డేటా కనుక మనకి వస్తే దెన్ ఒక సగం ప్రాబ్లం మనకి కంప్లీట్ అయిపోయినట్టే. వాడు ఏమడిగాడు, సో 01 అనే ఒక సీక్వెన్స్ అనేది మనకి వస్తే ఇఫ్ 01 అనేది వస్తే వాట్ వీ నీడ్ టు ప్రింట్ ఏ, లేకపోతే బి. 01 అనేది ఎన్కౌంటర్ అయితే వీ నీడ్ టు ప్రింట్ ఏ. అలాగే 01 అనేది రాలేదు అనుకోండి, వీ నీడ్ టు ప్రింట్ బి. అంటే ఇక్కడ మీరు ఇంకొకటి పాయింట్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇనీషియల్గా మనకి స్టెప్ 1 ఏంటి అంటే వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ డిఎఫ్ఏ, డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటర్ ఏదైతే ఉందో దాన్ని మీరు కన్స్ట్రక్ట్ చేయాలి ఫస్ట్. మీకు డిఎఫ్ఏ వచ్చింది అంటే ఈ ప్రాబ్లం అనేది సొల్యూషన్ అయిపోయింది. సో చాలా క్లియర్గా చెప్తాను, సో చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మనం డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేద్దాం విత్ ద స్ట్రింగ్. ఇక్కడ స్ట్రింగ్ ఏముంది మనకి, ఆ స్ట్రింగ్ కూడా యాజ్ ఇన్పుట్గానే తీసుకున్నాను దాన్ని. సో ఇక్కడ మనకి స్ట్రింగ్ ఏముంది, ద స్ట్రింగ్ ఈజ్ 01. వెరీ గుడ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ స్ట్రింగ్కి మనం వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ ఏ డిఎఫ్ఏ. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే చూడండి, సో ఫస్ట్ నేను ఇక్కడ A0 అనే ఒక స్టేట్ తీసుకున్నా, A1 అనే ఒక స్టేట్ తీసుకున్నా, A2 అని ఇంకొక స్టేట్ తీసుకున్నా. చాలా జాగ్రత్తగా వినండి. A0 అనే స్టేట్, A1 అనే స్టేట్, A2 అనే స్టేట్. వెయిట్ గైస్, బికాస్ వీ నీడ్ టు రైట్ ద ప్రొడ్యూసింగ్ అవుట్పుట్స్ ఆల్సో. కొంచెం నేను A0, A1, A2. So these three are the states we have. So A0, A1, A2 are the three states. సో ఈ 3 స్టెప్స్ ఎందుకు రాశాను అంటే టు జనరేట్ దిస్ స్ట్రింగ్ అనమాట. ఈ సీక్వెన్స్ని జనరేట్ చేయడానికి రాశాను. సో లైక్ చూడండి, ఫస్ట్ ఇక్కడ మనకి ఇన్పుట్ అనేది ఇక్కడ 0 ఇస్తే ఇక్కడ ఎంత వస్తుంది 1. సో 0 1 అయింది కదా. సో మనకి ఒక స్ట్రింగ్ అనేది అంటే ముందు మనం ఒక, మీకు ఆల్రెడీ ఇది కనుక మీకు అర్థం కాకపోతే వీ కెన్ గో అహెడ్ విత్ స్టార్టింగ్ వీడియోస్ దాంట్లో మీకు చెప్పాను ఈజీగా హౌ టు కన్స్ట్రక్ట్ డిఎఫ్ఏ, హౌ టు కన్స్ట్రక్ట్ ఎన్ఎఫ్ఏ అని చాలా క్లియర్గా చెప్తాను. సో అది మీకు అర్థమైతే ఈజీగా అర్థమవుతుంది. సో ఒక ఆటోమేటిక్ మనం ఎలా కన్స్ట్రక్ట్ చేసాం, ఇక్కడ 01 మన స్ట్రింగ్ ఏంటి ఇక్కడ 01 కాబట్టి 0 and 1. సార్ ఇదేనా నీకు స్టార్ట్ ఇనిషియలా ఇది ఫైనల్ అంటే అలా అంటారు లేదు నాన్న, మీరు కావాలంటే రివర్స్లో కూడా రాసుకోవచ్చు. A2 0 1 ఇలా కూడా రాసుకోవచ్చు, దట్ ఈస్ అప్ టు యూ. అంటే లైక్ ఇలా కూడా రాసుకోవచ్చు మీరు, లైక్ 0 1 ఇలా కూడా రాసుకోవచ్చు, నో వరీస్. బట్ ఎలా మార్క్స్ డైరెక్షన్స్ అనేవి రివర్స్లో ఉండాలి. బట్ ఇది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా ఇదే మెకానిజం చెప్పాను కాబట్టి ఐ ఫాలో దిస్ వన్. సో ఇఫ్ యూ వాంట్ టు డూ వీ కెన్ డూ. సో ఇక్కడ A0 నుంచి A1కి సో 0, నెక్స్ట్ వన్ ఎంత 1, దెన్ ఆటోమేటికల్లీ ది స్ట్రింగ్ విల్ బి సాటిస్ఫైడ్. సార్ అయిపోయింది సార్, అప్పుడే మనకి ఎన్కౌంటర్ అయిపోయింది సార్ ఇక్కడతో కథమా అంటే కాదు. బికాజ్ ఎందుకని అంటే ఇక్కడ నేను ఆల్రెడీ మీకు క్లియర్గా చెప్పాను, మనకి మోరీ మిషన్ ఆర్ మీరీ మిషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ అనేది అన్ని ఇన్పుట్స్ని కలిగి ఉండాలి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A0 అనే స్టేట్ అనేది ఆన్ 0 ఉంది కదా, మరి ఆన్ 1 కూడా ఉండాలి కదా. అది ఎలా అవుతుంది చూద్దాం ఒకసారి. అదేవిధంగా A1 అనేది కూడా ఆన్ 1 ఉంది, ఆన్ 0 ఉండాలి కదా. అదేవిధంగా A2 ఉంది, A2 అనేది ఆన్ 0 ఉండాలి కదా, ఆన్ 1 ఉండాలి కదా. మరి ఏంటి, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ వరకు మీకు అందరికీ అర్థమైంది. సో జస్ట్ టేక్ ఏ లుక్ అబౌట్ A0 అనేది ఆన్ 0 ఎక్కడికి వెళ్తుంది, A1కి వెళ్తుంది. ఫైన్, బాగానే ఉంది. సో ఇప్పుడు A0కి ఇంకొక కేసు ఏం కావాలి, 1 కావాలి. సో ఈ 1ని తీసుకెళ్ళినప్పుడు వీళ్ళు ఇవ్వగలనా, ఇవ్వలేము. సో అందుకోసం దెర్ ఈజ్ ఓన్లీ ద వన్ ఛాన్స్ వీ నీడ్ టు గివ్ ద సెల్ఫ్ లూప్ మాత్రమే ఇవ్వగలం మనం. సో ఇప్పుడు చూడండి, A0కి సెల్ఫ్ లూప్ 1 ఇస్తే అప్పుడు ఏమవుతుంది, స్ట్రింగ్ ఇక్కడ ఏం ఫామ్ అవుతుందో చూడండి, 1 0 1.
అల్టిమేట్గా ద స్ట్రింగ్ ఎండ్ కౌంట్ ఇస్ 0 1. అయితే ఈ స్ట్రింగ్ అనేది సాటిస్ఫైడ్. సో మనకి ఇక్కడ మనం 1 ఇచ్చినంత మాత్రం మనకి ప్రాబ్లం ఏం లేదు. సో ఇట్ వర్క్స్. దెన్ వీ కెన్ ప్రొసీడ్ విత్ ద A1. A1కి ఆన్ 1 ఉంది కానీ A1 ఆన్ 0 ఉందమ్మా? లేదు. సో ఇక్కడ నుంచి మనం బ్యాక్ ఇవ్వగలమా? ఇవ్వలేము. సో బ్యాక్ ట్రాక్ మీన్స్ అంటే లైక్ అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా ఇచ్చారనుకోండి 0, అప్పుడు ఎలా వస్తుంది చూడండి, 1 0 0 0 1. సో అంటే అల్టిమేట్గా మనకి ఇక్కడ ఒక సెల్ఫ్ లూప్ ఇక్కడ క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఇంత పెద్దగా లేకుండా సో వీ కెన్ ఈజీలీ కన్వర్ట్ అనమాట. దీన్ని ఇంకా ఈజీ మేనర్లో కూడా మనం చేసుకోవచ్చు. లైక్ ఎలా అంటే చూడండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ A1కి సేమ్ దీనికి ఎలా అయితే మనం సెల్ఫ్ లూప్ ఇచ్చామో దీనికి కూడా అదే విధంగా సెల్ఫ్ లూప్ ఇచ్చేసాం అనుకోండి. అప్పుడు ఏమవుతుందో చూడండి, A1 ఆన్ 0 1. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ చూడండి క్లారిటీగా, నేను ఇక్కడ A1 స్టేట్ దగ్గరే ఉన్నాను, నాకు A0తో సంబంధం లేదు, A1 దగ్గర ఉన్నాను. A1 ఆన్ 0 ఎక్కడికి వెళ్తుంది? A1కి వెళ్తుంది. ఆన్ 1 ఎక్కడికి వెళ్తుంది? A2కి వెళ్తుంది. ఇక్కడ ఎన్కౌంటర్ అయిన స్ట్రింగ్ ఏంటి? 0 1. అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటి? 0 1. అంటే ఇన్నక్కడ దానికి కూడా మనకు వస్తుంది అన్న. బట్ ఏంటి అంటే ఇదైతే ఈజీ కదా, 0 1 ఏదైతే మనకి ఎన్కౌంటర్ అవుతుందో అది కదా కావాలి మనకి. సో ఇక్కడ నుంచి మనకి 0 1 ఈజీగా మనకి ఎన్కౌంటర్ అవుతుంది అనమాట. లైక్ ఇప్పుడు చూడండి నెక్స్ట్ వన్ వచ్చి మనకి, సో ఇప్పుడు దీనికి 2 ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి కదా, 1 0, దీనికి కూడా అయిపోయినాయి కదా 1 0. అండ్ నెక్స్ట్ వన్ ఇప్పుడు A2కి చూడండి, A2కి కూడా మనకి ఏంటంటే కదా 0 ట్రాన్సాక్షన్ అయిందా? లేదు. 1 ట్రాన్సాక్షన్ అయిందా? లేదు. 2 అవ్వలేదు. సో అప్పుడు మనకి ఏం చేయాలి అంటే జాగ్రత్తగా చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇలా బ్యాక్ ట్రాక్ వెళ్ళాలని. ఇక్కడ సెల్ఫ్ లూప్ పెట్టుకోవడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ సెల్ఫ్ లూప్ పెడితే ఏమవుతుందో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 1 అని ఇచ్చారనుకోండి సెల్ఫ్ లూప్, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి వచ్చే 1 1 అంటే 1 1తో ఎండ్ అవుతుంది. ఇది మనకి అవుద్దా? అవ్వదు. 0 1 కదా అవ్వాలి. సో అప్పుడు మనకి ఇది వర్కౌట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు సెల్ఫ్ లూప్ 0 ఇచ్చారు అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది, 1 0తో అవుతుంది. 1 0ని ఎన్కౌంటర్ అవ్వాల్సింది కాదు కదా. సో కాబట్టి ఇది కూడా మనకి వర్కౌట్ కాదు. అంటే మీరు ఇక్కడ సెల్ఫ్ లూప్ 0 ఇచ్చినా 1 ఇచ్చినా ఏది ఇచ్చినా సరే అది ఏమవుతుంది, వర్కౌట్ కాదు. సో అందుకోసం ఏం చేయాలంటే వీ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్ అనమాట. లైక్ ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు A2 ఆన్ 1 ఇవ్వండి ఒకసారి. మనకు తెలియదు కదా 1 ఇచ్చామో 0 ఇచ్చామో అనేది. A2 ఆన్ 1 ఇస్తే ఏమవుతుందో చూడండి, A2 ఆన్ 1 0 1. అంటే ఇక్కడ మనకి లైక్ అంటే స్ట్రింగ్ అనేది ఎలా కన్స్ట్రక్ట్ అయింది, ఇక్కడ నుంచి వెళ్తుంది. అంటే మీరు ఇక్కడ నుంచి చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 0 0 1 మళ్ళీ 1 1. అంటే ఇక్కడ చూడండి ఇది చాలా సింపుల్. ఇక్కడ నుంచి 1 0 0 1 మళ్ళీ 1 మళ్ళీ 1. స్ట్రింగ్ ఏంటో ఎండ్ అయింది, 1 1తో ఎండ్ అయింది. మనం దేంతో ఎండ్ అవ్వాలి, 0 1తో ఎండ్ అవ్వాలి. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి, ఇక్కడ 1 పెడితే మనకి వర్కౌట్ కాదని మీకు తెలియాలి. సో హియర్ వీ నీడ్ టు ప్లేస్ 0. ఇప్పుడు మనకి వర్కౌట్ అవుతుంది చూడండి. లైక్ ఇప్పుడు చూడండి స్ట్రింగ్ ఎలా వస్తుందో, 1 0 0 1 0 1. చూడండి ఈ స్ట్రింగ్కి డిఫరెన్స్ అర్థమవుతుందా. సో ఇక్కడ స్ట్రింగ్ దేంతో ఎన్కౌంటర్ అయింది, ఇప్పుడు 0 1తో ఎన్కౌంటర్ అయింది. సో అంటే ఇక్కడ మనకి ఇది కూడా తీసుకోవచ్చు కదా సార్ అంటే ఎస్ తీసుకోవచ్చు. బట్ కానీ ఇక్కడ మనం ఎండే ఎందుకు తీసుకుంటాము అంటే బికాస్ అవుట్పుట్ అనేది ఎండ్ స్టేట్ దగ్గర వస్తుంది. బికాస్ ఎందుకంటే కరెంట్ స్టేట్ దగ్గర వస్తుంది. అందుకోసం దీన్ని మనం కన్సిడర్ చేయము, లాస్ట్ స్టేట్ దగ్గరే కన్సిడర్ చేస్తాం అనమాట. ఇలా మీరు తీసుకుంటే 1 1 వస్తుంది, ఇది మనకి అప్లికబుల్ అవ్వదు. సో అదేవిధంగా ఇలా తీసుకుంటే మనకి ఇది 0 1 వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ అప్లికబుల్ అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, సో ఇక్కడ నుంచి మనకి 0 ట్రాన్సాక్షన్ అయిపోయింది. సో అండ్ 1 ట్రాన్సాక్షన్ ఈస్ ఫర్ దిస్. సో ఇంకా అయిపోయింది. సో A2 నుంచి 0 వచ్చేసింది, A2 నుంచి 1 కూడా వచ్చేసింది. సో జస్ట్ వీ కెన్ టేక్ ఏ లుక్ అబౌట్ ద సింపుల్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ A0 దగ్గర నుంచి చూడండి 1 0 మళ్ళీ 0 1 ఫ్రమ్ ట్రాన్సాక్షన్ 0. ఇది ఒక కేస్. ఇంకొక కేసు చూడండి 1 0 0 1 మళ్ళీ 1 0 1. అంటే ఇక్కడ మధ్యలోకి వెళ్ళకుండా ఇలా వచ్చి వెళ్ళాను అనమాట. ఇప్పుడు లాస్ట్ స్టేట్ ఏది ఎన్కౌంటర్ అయిందో చూడండి ఒకసారి. ఇక్కడ 1 0 ఎన్కౌంటర్ అయింది. ఇక్కడ ఏంటి 1 0 0 1 0 మళ్ళీ 1. సారీ నేను 1 వేయడం మర్చిపోయాను. సో ఇక్కడ వరకు వేసాను చూడండి, ఏం లేదు 1 0 0
1 మళ్ళీ ఇక్కడి నుంచి వస్తుంది కదా 0. సో అల్టిమేట్గా మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది 1కి వెళ్తుంది. సో అల్టిమేట్గా దిస్ ఈజ్ ద డిఫరెన్స్. సో అంటే మనకి లాస్ట్లో దేంతో ఎన్కౌంటర్ అయింది. సో జస్ట్ వీ కెన్ కన్సిడర్ దీస్ టూ పార్ట్, దెన్ విల్ గెట్ ఎ క్లారిటీ. 0 అంటే ఎన్కౌంటర్ అయింది అంటే లాస్ట్ స్టేట్, ఇది లాస్ట్ స్టేట్ కాబట్టి మనం దాన్ని పట్టుకోవాలి. సో అదే మనకి కంప్లీట్ ఈ రెండు చూడండి, ఈ రెండు కూడా దేంతో ఎండ్ అవుతుంది లాస్ట్ స్టేట్తోనే మనకి ఎండ్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఇది మనకి పర్ఫెక్ట్ డిఎఫ్ఏ అనమాట. డిఎఫ్ఏ అయిపోతే సరిపోదు. వాడు ఏమంటున్నాడు ఇక్కడ, సో వీ నీడ్ టు ప్రింట్ ఏ వెన్ స్ట్రింగ్ యొక్క 0 అట్ లాస్ట్ స్టేట్. లాస్ట్ స్టేట్ దగ్గర ఎక్కడ అవుతుంది, ఇక్కడే కదా అవుతుంది, అంటే ఈ ఒక్క పార్ట్ దగ్గరే కదా అవుతుంది లాస్ట్ స్టేట్. అప్పుడు మనం ఇక్కడ ఇచ్చే ఇన్పుట్ ఏంటి అంటే ఏ, దిస్ ఈజ్ ద మోడీ ప్రొడ్యూసింగ్ వాల్యూ. మా అర్థమవుతుందా. సో ఇక్కడ మనకి కానప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మనకి ప్రొడ్యూస్ అవుతుందా అంటే ఈ స్టేట్ దగ్గర మనకి అవుట్పుట్ జనరేట్ అవుతుందా, అవ్వట్లేదు కాబట్టి వీ నీడ్ టు గివ్ బి. ఇక్కడ కూడా అవుతుంది మనకి బి. సో ఇక్కడ మీరు బి అనేది ఇక్కడ నేను చూడండి ఈ స్టేట్, ఈ రెండు స్టేట్స్ మధ్య చూస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది 1 0. 1 0 ఎండ్ అవ్వాలి కాదు కదా. సో కాబట్టి ఇది ఫాల్స్ కాబట్టి బి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్ చూడండి 0 1, బట్ ఇక్కడ మళ్ళీ సెల్ఫ్ లూప్ 0, నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుంది 1. సో అల్టిమేట్గా ఏంటి అంటే మనకి ఈ స్టేట్ దగ్గర మనకి అవుట్పుట్ వచ్చినప్పటికీ కూడా దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ అనదర్ స్టేట్. ఇక్కడ ఇంకొక స్టేట్ ఉంది, లాస్ట్ స్టేట్ కదా చూసుకుంటుంది, కరెంట్ స్టేట్ కదా చూసుకుంటుంది. కరెంట్ స్టేట్ అంటే లాస్ట్ స్టేట్ అనమాట. సో లాస్ట్ స్టేట్ దగ్గరికి వచ్చే వరకు మాత్రం చూసుకుంటుంది. అప్పుడు లాస్ట్ స్టేట్లో మనకి ఏదైతే అవుట్పుట్ జనరేట్ అవుతుందో 0 1, అది మనకి ఫైనల్గా మనకి మోరీ ఇచ్చే ప్రొడ్యూసింగ్ వాల్యూ. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లమ్